హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయి ఒడిస్సా అబ్బాయి. సో ఈరోజు అయితే మనము అడవి దోసకాయ పచ్చడి చేసుకుందామండి. అది కూడా నిల్వ పచ్చడి, చాలా టేస్టీగా ఉంటుంది. సో పచ్చడి తయారీ విధానం చూసేద్దామా మరి. సో ఇక్కడైతే మనకు కావాల్సింది ఉప్పు, కారం, పసుపు, ఇంకా ఆవాల పొడి, కొంచెం వెల్లుల్లి అండి. సో ఇక్కడైతే నేను మీకు దోసకాయలను అయితే కడిగి ఆరబెట్టుకొని ముక్కలు కట్ చేసుకుందామండి చిన్న చిన్నగా. సో ఇవి చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చడి చేసుకున్నా, పప్పు చేసుకున్నా, పచ్చడి అంటే రోటి పచ్చడి చేసుకున్నా కానీ చాలా బాగుంటున్నాయి అన్నమాట. ఎందుకంటే ఇవి పక్కా దేశవాళీ కాయలు అని అంటాం కదా, అలాగా. సో మనం కోసి పక్కకు పెట్టుకున్న ముక్కలు వీటిని కొలుచుకుందామండి. యాక్చువల్గా అయితే 5 ఏదైనా ఒక కొలతను పెట్టుకోవాలి. 5 మెజర్మెంట్ వచ్చినాయి అనుకోండి, ముక్కలు 5 గ్లాసులు. సో దానికి అరకప్పు ఉప్పు, అరకప్పు కారం అట్లా వేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే మనం ఒక 8 కానీ లేదంటే ఒక గ్లాసు బాటిల్ కానీ తీసుకుంటే చాలా మంచిదండి. సో వీటిలో అయితే పచ్చడి చెడిపోకుండా ఉంటుంది. ఇక్కడైతే ఫస్ట్ మనం పసుపుతో స్టార్ట్ చేసాము. ఒక 1/2 స్పూన్ పసుపు, ఇంకా హాఫ్ డబ్బా ఉప్పు వేసాము, అంటే గ్లాసు. అలాగే హాఫ్ గ్లాస్ కారం, కొంచెం 2 టేబుల్ స్పూన్ లాగా ఆవాలు, మెంతులు యాడ్ చేసేసుకున్నామండి. సో ఇప్పుడైతే వెల్లుల్లి ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని దంచుకోవాలండి. దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, మంచి అనలైజ్ అవుతుంది అనమాట. మంచి సువాసన కూడా వస్తుంది. వెల్లుల్లి చాలా మంచిది కదండి గుండెకి, అలాగే పచ్చడికి కూడా గుండెకాయ వెల్లుల్లేనండోయ్. సో కాబట్టి మా పిల్లలు కచబిచా దంచేస్తున్నారు వెల్లుల్లి. సో వాళ్ళు చాలా ఆరాటంగా ఉన్నారనమాట ఈ పచ్చడి చేయాలని మొదలుపెట్టి. నేనంటే నేను చేస్తున్నారు. సో ఈ పచ్చడిని అయితే ఇట్లా ముగించాం. టేస్ట్ అయితే చాలా నెక్స్ట్ లెవెల్ వచ్చిందండి, అసలు చాలా బాగుంది. సో ఇలాంటి పచ్చళ్ళు మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఇంకా వేరే ఏమైనా మా ఛానల్ నుంచి మీకు రిక్వైర్మెంట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. సో మనం కామెంట్స్ చూసుకొని నేను మీ రిక్వైర్మెంట్స్ని ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను. అయితే చివరాఖరిగా మనము ఆయిల్ యాడ్ చేసేసుకున్నామండి ముక్కలు ములిగే వరకు. దీన్ని 3 రోజులు పక్కన పెట్టుకొని 4వ రోజు వేడి వేడి అన్నంలో తింటే ఉంటుంది అబ్బాబాబాబాబా, ఆ టేస్టే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఆల్రెడీ. సో ఇలాంటి పచ్చడి నేను ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటా. ఈ ఇయర్ కూడా పెట్టేశాను అనమాట, మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో మన పచ్చడి ఎలా ఉందో చెప్పండి. అలాగే ఇంకేమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.